ఆ రోజు నేను సోమవారాన్ని పోలవరం చేసుకొని పనిచేశాను. ఎప్పటికప్పుడు సమీక్షలు చేశాను. ఈ రోజు మీ అందరినీ ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా, ఇప్పటికే 37 సార్లు పోలవరానికి వెళ్ళాను, ఫిజికల్గా వెళ్ళాను. 137 సార్లు వర్చువల్గా సమీక్షించాను. ఈ రోజుటికి 89% పనులు పూర్తి చేశాం, అందరికీ సహాయం చేశాం. నిర్వాసితులందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ యొక్క ఆలోచనలు గుర్తుపెట్టుకున్నప్పుడు ఒక ప్రాజెక్టు వల్ల లాభం పొందే వాళ్ళు ఆనందంగా ఉంటారు, భూమి పోగొట్టుకున్న వాళ్ళు బాధపడతారు. వాళ్ళకు కూడా న్యాయం చేయాలి. అదే దానిపైన మనం చేశాం. 2 ఏళ్లలో 2250 కోట్లు నిర్వాసితులకు అందించాం. పునరావాస కాలనీలు నిర్మించాం. ఇప్పటికి కేంద్ర సహకారంతో 7100 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ రోజు ఒక పవిత్రమైన కార్యక్రమంలో అనౌన్స్ చేస్తున్నాను. రాబోయే రోజుల్లో మార్చి 2027 పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం, రాష్ట్రానికి జీవనాడిగా తయారు చేస్తాం. ఇప్పుడు కాస్తా కోస్తూ లిఫ్ట్తో వస్తున్నాయి. రేపు లిఫ్ట్ కూడా అవసరం లేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నా ఆలోచన ఒకటే, వంశధార పెన్న నదుల అనుసంధానం జరగాలి. నేను ఎప్పుడు కూడా ఒకటే మాట్లాడుతున్నాను. ఆ రోజు చెప్పాను, ఈ రోజు కూడా చెప్తున్నా. 30 సంవత్సరాలకు మునిపే చెప్పాను, గంగా కావేరి కలవాలి. ఒక్క గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్డుతో దేశ చరిత్రే మారిపోయింది.